ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు ఆ పార్టీ సోషల్ మీడియాకు గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి పేరు బయటకొచ్చింది. ఈ కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనుమానితుడైన చంద్రపతి ప్రద్యోన్నతతో కలిసి భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి అనే సంస్థలో సజ్జల భార్గవరెడ్డి డైరెక్టర్గా ఉన్నట్లు సిట్ తేల్చింది. వైకాపా హయాంలో 2021 డిసెంబర్లో ఈ కంపెనీని స్థాపించారని, మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్ నల్లధనాన్ని వైట్లోకి మార్చడానికి కంపెనీని వినియోగించారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిల కంపెనీలు, సంస్థల్లో సిట్ అధికారులు బుధవారం సోదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లలోని 12 కంపెనీలో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న భీమ్స్ ఎస్ఎస్ ఎల్ఎస్పి సంస్థ చిరునామాకు వెళ్లి తనిఖీలు చేయగా అక్కడ ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో కంపెనీ కూడా ఉన్నట్లు తేలింది. భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పిలో సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రపతి ప్రద్యుమ్న డైరెక్టర్లుగా ఉన్నారు. ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ ప్రద్యుమ్న డైరెక్టర్గా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్మును ఈ కంపెనీల ద్వారా రూటింగ్ చేసినట్లు సిట్ అనుమానిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్, ఆ పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయానందరెడ్డికి చెందిన నిఖిలానంద అపార్ట్మెంట్లో సిట్ బృందాలు బుధవారం సోదాలు చేశారు. అపార్ట్మెంట్ పైభాగంలో ఆయన ఇల్లు, కింద కార్యాలయం ఉన్నాయి. సోదాలు చేసినప్పుడు ఆయన కార్యాలయంలో లేరు. సిఎంఆర్ ప్రాజెక్టు సంస్థ చిత్తూరు నలంద నగర్ బివి రెడ్డి కాలనీలోని నిఖిలానంద అపార్ట్మెంట్ డోర్ నెంబర్ 2-1251-4 చిరునామాతో రిజిస్టర్ కావడంతో సిట్ బృందాలు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. అయితే అక్కడ సిఎంఆర్ ప్రాజెక్టుకు బదులుగా వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బోర్డు ఉంది. ఆర్ఓసిలోకి వెళ్లి వివరాలు పరిశీలిస్తే అసలు ఆ పేరుతో కంపెనీయే లేదని తేలింది. ఆ బోర్డులో పేర్కొన్న కంపెనీ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా బోగసేనని వెల్లడైంది. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించి పత్రాలు, కంప్యూటర్లోని సమాచారాన్ని విశ్లేషించగా అక్కడి నుంచి దాదాపు 10కి పైగా కంపెనీలు, సంస్థలు నడుపుతున్నట్లు సిట్ బృందాలు గుర్తించాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీంట్లో 48 మందిని నిందితులుగా చేరుస్తూ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసుకొని జైలుకు కూడా పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు వైసీపీలో అప్పట్లో ఎమ్మెల్యేగా అండ్ తొడ చైర్మన్ గా పనిచేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సిట్ మొత్తం ఎక్కడెక్కడ ఈ అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటి మీద ప్రధానంగా దృష్టి సారించేసి అందులో ఎవరెవరు భాగస్వామ్యులుగా ఉన్నారనే కోణంలో అంతా కూడా దర్యాప్తుని ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగానే ఒక వారం రోజుల క్రితం గతంలో మంత్రిగా పనిచేసినటువంటి శంకర్రావు ఇంటి మీద కూడా సిట్ అధికారులు బృందం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. అక్కడ కొంత సమాచారాన్ని కూడా స్వీకరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సిట్ నిన్న చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయానంద రెడ్డి ఇంటితో పాటు విజయానంద రెడ్డి కంపెనీల మీద కూడా సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాలు చేసే సమయంలో కొన్ని బోగస్ కంపెనీలు కూడా సిట్ గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే కంపెనీ పేరు ఒకటి పెట్టేసి దానికి సంబంధించినటువంటి ప్లేస్ ఒకటి పెట్టేసి ఆ కార్యకలాపాలన్నీ కూడా వేరే చోట నిర్వహిస్తున్నట్టు కూడా సిట్ బృందం గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా అంటే ఇక్కడ దాడులు చేసిన సమయంలో ప్రశాంతి హిల్స్ లో ఒక కార్యాలయం ఉన్నట్లు, అది ఈషా ఫౌండేషన్ కి సంబంధించింది కూడా అయినట్టు కూడా సిట్ గుర్తించడం జరిగింది. దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ గవర్నమెంట్ లో షాడో సీఎం గా పేర్కొంచినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ కూడా వన్ ఆఫ్ ద డైరెక్ట్ గా ఉన్నట్లుగా కూడా సిట్ ఇప్పటికే తన ఎంక్వైరీలో బయటపెట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ప్రద్యుమ్న, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా దీంట్లో డైరెక్టర్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇదే కాకుండా గతంలో ఎలక్షన్స్ సమయంలో కూడా ఈ 8 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ కమిషన్ దొరికిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సిట్ దర్యాప్తులో అవి ఈ ప్రద్యుమ్న ఎవరైతే ఉన్నారో ప్రద్యుమ్న ఆ నిధులు కూడా ఈ కంపెనీకి సంబంధించిన చెప్పి కూడా ఆయన రిపోర్ట్ ఇచ్చేసి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ సిట్ తన దూకుడుతోటి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఎంత మేర ఈ అవినీతి సొమ్ముని తీసుకున్నారనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు వేగంగా చేసింది. ఈ వేగంలోనే ఇప్పటికే సజ్జల భార్గవ రెడ్డి పేరు కూడా వచ్చింది. దీంతో పాటు గతంలో రాజకేశ్వర రెడ్డి ఇంట్లో
11 కోట్ల నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన నిష్ఠుడు ఎవరైతే ఉన్నాడో వెంకటేష్ కు సంబంధించి కూడా నగదు లెక్క పెడుతున్నటువంటి వీడియో కూడా బయటకు రావడం జరిగింది. దీని మీద కూడా మొత్తం ఏదైతే 48 మంది నిందితులుగా ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి సిబిఐ ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరిస్తున్న నేపథ్యంలో 3వ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ మరికొద్ది రోజుల్లోనే 3వ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా అతను అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రమేయం పైన కూడా సిట్ ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం కూడా ఈ కుంభకోణంలో ఎవరైతే పెద్ద తరగాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే పనిలోనే సిట్ నిమగ్నమైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.